గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైభవంగా షోడశ దిన సుందరకాండ పారాయణం ప్రారంభం. తిరుమల వసంత మండపం ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో విశేష క్రతువులు. శ్రీ వేణుగోపాల స్వామి వారికి ఘనంగా అభిషేకోత్సవం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన అలిపిరి సప్తగో ప్రదక్షిణ మందిరం. ఒంగోలులో నేత్రపర్వంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం. కార్తికేయుని కమనీయ దర్శనంతో భక్తుల అనంత పరవశం. కదలీపల అలంకరణలో శ్రీ మహాలక్ష్మి ఉత్సవ సోయగం. ప్రత్యేక పూజల్లో పాల్గొని తరించిన ఓరుగల్లు వాసులు. తిరుమలలోని వసంత మండపంలో సుందరకాండ పారాయణం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. సమస్త జనులు సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహత్తరమైన క్రతువును ఈ నెల 27 నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు వసంత మండపంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో నిర్వహిస్తోంది. సృష్టిలో మొదటి కావ్యంగా శ్రీమద్ రామాయణం ప్రసిద్ధి చెందింది. శ్రీమద్ రామాయణాన్ని ఆది కావ్యంగా స్మరిస్తూ ఉంటాము. అటువంటి శ్రీమద్ రామాయణం సాక్షాత్తు వేదస్వరూపమే. శ్రీరామచంద్రమూర్తి వేదవేద్యుడిగా వినుతికెక్కారు. శ్రీమద్ రామాయణంలోని సుందరకాండను పారాయణం చేస్తే ధర్మానికి విజయం, అధర్మానికి అపజయం కలుగుతుందని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో షోడశ దిన సుందరకాండ పారాయణాన్ని వేదోక్తంగా నిర్వహిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం తిరుమలలోని వసంత మండపంలో 16 మంది వేద ఆగమ శాస్త్ర పండితులచే సుందరకాండ పారాయణం, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో 16 మంది వేద ఆగమ శాస్త్ర పండితులచే హోమం, జపం, వేద పారాయణాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా తిరుమలలోని వసంత మండపంలో శుక్రవారం సుందరకాండ పారాయణం ఘనంగా ప్రారంభమైంది. వసంత మండపంలో ప్రత్యేక వేదికపై సీతారామచంద్ర స్వామి చిత్రపటాన్ని శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. ప్రారంభ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని మాట్లాడుతూ శ్రీమద్ రామాయణ విశిష్టతను, సుందరకాండ పారాయణం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ముఖ్యంగా మనమందరం సుఖంగా ఉండాలి, దుఃఖాన్ని పొందకూడదు అంటే దానికి పరమ ప్రమాణం, పరమ సాధనం వేదములు. వేదముల యొక్క సారాంశమే పురాణేతిహాసములు. అటువంటి పురాణేతిహాసములలో గొప్పదైనటువంటి గ్రంథం శ్రీమద్ రామాయణం. వాల్మీకి మహర్షి రామకథ, రాముని యొక్క తత్వం, రామచంద్రమూర్తి యొక్క పరమానుగ్రహం లోకానికి అందించటానికి 24,000 శ్లోకములతో శ్రీమద్ రామాయణాన్ని రచించి మనకు అందించారు. మొట్టమొదటి కావ్యమేమిటి ఈ సృష్టిలో అంటే శ్రీమద్ రామాయణం. అందుకనే శ్రీమద్ రామాయణాన్ని ఆది కావ్యము అని మనం అందరం కూడా స్మరిస్తూ ఉంటాం. అటువంటి శ్రీమద్ రామాయణం సాక్షాత్తు వేదస్వరూపమే. ఎందుకంటే రామచంద్రమూర్తి వేదవేద్యుడు. వేదవేద్యుడైనటువంటి పరమాత్మని నిరూపించాలి,
పరమాత్మ తత్వాన్ని లోకానికి అందించాలి అంటే వేదమే కావాల్సి వస్తుంది. అందువల్ల వేదాన్నే రామాయణ స్వరూపంగా వాల్మీకి మహర్షి అనుగ్రహించారు. అందుకనే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా అని. సాక్షాత్తు వేదస్వరూపమైనటువంటి శ్రీమద్ రామాయణం, ఈ రామాయణంలో ఉన్నటువంటి ప్రతి శ్లోకము ప్రతి అక్షరము ఒక మహామంత్రమే. కాబట్టి ఇటువంటి రామాయణాన్ని గనక పారాయణ చేసినట్లయితే, ఈ రామాయణం పారాయణ చేయటానికి ఎవరు అర్హులు అంటే అందరూ అర్హులే. అందరూ కూడా శ్రీమద్ రామాయణాన్ని పారాయణ చేసి వారి వారి అభీష్టములను పొందాలి అని మనకు మహర్షులు నిరూపించి ఉన్నారు. అందుకనే అనాది కాలంగా అందరూ కూడా శ్రీమద్ రామాయణాన్ని పారాయణ చేస్తూ ఉంటారు. ప్రపంచంలోని అన్ని భాషల్లోనూ శ్రీమద్ రామాయణం అనువదింపబడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్తిక మహాజనులు అందరూ కూడా శ్రీమద్ రామాయణాన్ని నిరంతరం పారాయణ చేస్తూ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహంతో వారు కృతకృత్యులై ప్రపంచమంతా సుఖంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. శ్రీమద్ రామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండ మహామంత్రం, సుందరకాండ మొత్తము కలిపి ఒకానొక మహామంత్రం. రామాయణం అంతా కూడా 24,000 శ్లోకాలు ఒక మహామంత్రమే. అందులో ఇంకా ముఖ్యమైనటువంటి భాగం ఏమిటి అంటే సుందరకాండ. ఆ సుందరకాండ వల్ల సమస్త కార్యములు కూడాను సిద్ధిస్తాయి. ధర్మానికి విజయం కలుగుతుంది, అధర్మానికి అపజయం కలుగుతుంది. అనంతరం గురు ప్రార్థన, సంకల్ప ప్రార్థన, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన నిర్వహించారు. అనంతరం శ్రీమద్ రామాయణం బాలకాండ, సంక్షిప్త రామాయణంలోని 3 శ్లోకాలు, శ్రీమద్ రామాయణం ఆదికావ్యం సుందరకాండ ప్రథమ సర్గలో 210 శ్లోకాలు, ద్వితీయ సర్గలో 57 శ్లోకాలను పఠించారు. ఆపై శ్రీరామ శృతి, శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే సంక్షేప రామాయణం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధః ద్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. ఫలశ్రుతి, క్షమా ప్రార్థన, భగవత్ సమర్పణ కార్యక్రమాలను నిర్వహించి సీతారామచంద్రులకు మంగళ నీరాజనాలను సమర్పించారు. మార్గశిర మాసం శుక్రవారం శుభవేళ శ్రీ వేణుగోపాలస్వామి వారు అభిషేక ద్రవ్యాలలో శోభాయమానంగా అభయ ప్రదానం చేశారు. తిరుపతిలోని అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాలస్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలిపిరి సోపాన మార్గం సమీపంలోని సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రతి శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాలస్వామి వారికి అభిషేకం నిర్వహించడం సంప్రదాయం.
ఈ సందర్భంగా అర్చకులు ముందుగా శ్రీ వేణుగోపాల స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి షోడశోప కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలతో స్వామివారి సుందర మూర్తికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. ఆద్యంతం కన్నుల పండుగగా సాగిన కార్తికేయుని కళ్యాణ వీక్షణంతో భక్తులు ముగ్ధులయ్యారు. హరోంహర నామస్మరణలు చేస్తూ పులకితులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సీతారామపురంలోని పురాతన శ్రీ వరాల నాగేంద్ర స్వామివారి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీప కాంతులతో చూడ చక్కగా తీర్చిదిద్దారు. ఇక ఆలయ ప్రాంగణంలో అందంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరించిన వల్లి దేవసేన సమేత స్వామివారిని వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, యజ్ఞోపీఠ ధారణ, పట్టు వస్త్రాల సమర్పణ, కన్యాదానం, జీలకర్ర, బెల్లం తదితర వైదిక క్రతువులను విశేషంగా నిర్వహించారు. ఆ తర్వాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని నిర్వహించి ఏకహారతి, నాగహారతి, పంచహారతి, నక్షత్రహారతి, కుంభహారతి, కర్పూర హారతులను సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తుల సభరితంగా నిర్వహించారు. మార్గశిర మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా శ్రీపాద వల్లభునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో భక్తులు దంపతి సమేతంగా బారులు తీరి సంకల్ప పూజలు జరుపుకున్నారు. అర్చకులు వ్రత కథలను వివరిస్తుండగా వారి సూచనలతో భక్తులు భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రత్నగిరి వాస రావయ్య రావయ్య వైరి ముడి భూష రావయ్య అన్నవరమయ్య ఈ జన్మలో మాకు ఉన్నవరం నీవయ్య రావయ్య రావయ్య. భక్తుల కల్పతరువు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కదలీపల అలంకరణలో కమనీయంగా దర్శనమిచ్చారు. ఓరుగల్లు వాసుల ఎలువేల్పుగా వెలుగొందుతున్న శ్రీ మహాలక్ష్మికి యాజ్ఞిక పీఠంలో విశేష పూజలు జరిగాయి. ప్రదోషకాల సమయంలో ఆలయ ప్రాంగణంలో పుష్ప మంటపాన్ని ఏర్పాటు చేసి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సహస్రనామాల పఠనయుక్తంగా శ్రీచక్రానికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కదలీఫల అలంకరణ చేసి మహామంగళ హారతులను సమర్పించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ. టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో నెలవైన శ్రీ అవనాక్షమ్మ ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా ప్రసిద్ధి చెందింది. నారాయణవనం కోట సంరక్షకురాలిగా, ఆకాశరాజు ఇలవేల్పు దేవతగా ప్రసిద్ధి చెందిన అవనాక్షమ్మ ఆలయానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న శ్రీ అవనాక్షమ్మ దేవాలయంపై ప్రత్యేక కథనం. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మవారు. ఆకాశరాజు కోటకు సంరక్షణ దేవతగా, నారాయణవనం గ్రామ దేవతగా, ఆకాశరాజు ఇంటి దేవతగా అవనాక్షమ్మ తల్లి పూజలందుకున్నారు.
చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి అమ్నాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అమ్నాయాక్షి అంటే వేదాలే నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్మవారు అమ్నాయాక్షి, అవనాక్షిగా, అవనాక్షమ్మగా విఖ్యాతి చెందారు. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మవారి మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు శ్రీ పద్మావతి దేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతి దేవి శ్రీనివాసుడిని పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుంది. ఆలయ గోపురం దాటగానే శాక్తేయ చిహ్న శోభిత ద్వయస్తంభం, త్రిశూల శోభిత బలిపీఠం, అమ్మవారి చరణద్వయం దర్శనమిస్తాయి. అనంతరం పల్లవ, చోళ, విజయనగర రాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబిస్తూ మహామండపం, ముఖమండపం నిర్మితమై ఉన్నాయి. అంతరాళం దాటి గర్భాలయ ప్రవేశం చేయగానే అరివీర శక్తి స్వరూపినిగా 10 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధధారినిగా, చండ ప్రచండ అగ్ని జ్వాలల నడుమ ఉగ్రరూపినిగా, ఎడమకాలు ఎత్తైన పీఠంపై ఉంచి శిష్ట రక్షణ దుష్ట సంహారినిగా అవనాక్షమ్మ అద్భుత దర్శనం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన అమ్మవారి ఆలయంలో ఏటా టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, ఇతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే ప్రతి ఏటా వేడుకగా సాగే శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర పేరుతో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్నూలు జిల్లా సుంకేసుల గ్రామంలో కొలువైన శ్రీ గంగమ్మ దేవాలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో కలశ ప్రతిష్ట, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆ తర్వాత గణపతి హోమం, నవగ్రహ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తుల దైవనామ స్మరణల నడుమ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలను ఆద్యంతం భక్తులతో భరితంగా నిర్వహించారు. అనంతరం యాగశాలలో మహాపూర్ణాహుతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతపురం
అనంతపురం జిల్లా పంపనూరు హరోంహర నామ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఈ పుణ్య ప్రదేశంలో 500 సంవత్సరాల క్రితం స్వయంభువుగా సర్పరూపంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి షష్ఠి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్యశోభితంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై వేంచేపు చేశారు. డప్పు వాయిద్యాలు, బాజా భజంత్రీలు, విచిత్ర వేషధారణల నడుమ పంపనూరు పురవీధులలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నగరోత్సవం నేత్రపర్వంగా సాగింది. చిత్తూరు నగరం గిరింపేటలోని తపోవనం ఆశ్రమంలో చిన్నారులతో భగవద్గీత శ్లోక పఠన పోటీలను నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు చిన్నారుల నుండి విశేష స్పందన లభించింది. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, అలాగే వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆ తర్వాత 6వ తరగతి నుండి 9వ తరగతి చిన్నారులకు ఒక విభాగంలో, 10వ తరగతి నుండి ఇంటర్ విద్యార్థులకు మరో విభాగంలో పోటీలను నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన వారికి ప్రశంసా పత్రాలను, బహుమతులను అందజేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రం శనివారం మార్కెట్లోని మల్యాల సద్గురు గీతా మందిరంలో శ్రీ లలిత అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 2 రోజుల పాటు నిర్వహించే వార్షికోత్సవాల సందర్భంగా అమ్మవారికి అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. శ్రీ మలయాళ సద్గురు విష్ణు సేవా నందగిరి స్వామీజీ స్వహస్తాలతో శ్రీ లలితాదేవి అమ్మవారికి పలు రకాల విశేష ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు తన్మయులై వీక్షించారు. ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని కోరుతూ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. విశాఖ మహానగరం ఋషికొండ సమీపంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా ఆలయంలోని కళ్యాణోత్సవం మండపంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర వైదిక క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ ఆగ్నేయ గణపతి ఆలయ కుంభాభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవంలో ముందుగా ఆలయంలోని యాగశాలలో అర్చకులు కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తర్వాత ప్రధాన అర్చకులు ప్రధాన కలశాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా గోపుర శిఖరం వద్దకు తీసుకొచ్చి అభిషేకం చేశారు. తర్వాత ఆగ్నేయ గణపతి స్వామివారికి క్షీరాభిషేకాన్ని నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమాలలో శ్రీకాళహస్తీశ్వరాలయ పాలక మండలి అధ్యక్షుడు కొట్టే సాయి దంపతులు, ఈవో టి బాపిరెడ్డి దంపతులు, పాలక మండలి సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.